నంద్యాల టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఏడీఐపీ పథకం కింద వీటిని అందజేశారు. ఎంపీ భైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా ఒకేసారి 4 కోట్ల విలువైన పరికరాలను 3000 మందికి పైగా లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి లోకేష్ యువగలం పాదయాత్ర హామీ మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని ఎంపీ తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. త్వరలోనే నంద్యాలలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఎంపీ భరోసానిచ్చారు. ఈరోజు అలింకో సంస్థ ఏడిప్ ద్వారా అలింకో సంస్థ చేసిన సహాయం ఏదైతే ఉందో వాళ్లకు హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మన అందరము గమనిస్తే 2.5 సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న ఒక మాట అన్నారు. దివ్యాంగులు అందరూ వచ్చి, అన్న 5 సంవత్సరాలు మాకు అసలు ఒక్క ట్రైసైకిల్ కూడా రాలేదు, మాకు ట్రైసైకిల్ ఇప్పించండి, అట్లాగే మాకు ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ అవి కూడా మాకు బాగా అందేలాగా చూడండి అని అన్నారు. ఆనాడు లోకేష్ అన్న ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ దివ్యాంగులకు మనము ట్రైసైకిల్ ఇప్పిస్తాము, అట్లాగే ఏవైతే పరికరాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తామని ఆనాడు మాట ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పటి నుంచి, నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి నేను కృషి చేస్తున్నాను. ఈ రోజు లోకేష్ అన్న ఏదైతే అనుకున్నారో అది నెరవేరింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా దివ్యాంగులను భారంగా చూడలేదు, ఒక బాధ్యతగా చూసింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లో ఇంకా గెలవక ముందే ప్రచారానికి వెళ్తూ ఉంటే ఒక దివ్యాంగుడు వచ్చి ఎంతో కష్టపడి ఆయన దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే స్టేజ్ దిగి మీటింగ్ కూడా ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఆయన అన్నాడంట, మా నాన్న చెప్పారు కాబట్టి చెప్తున్నా, నేను పుట్టలేదు అప్పుడు, దివ్యాంగులు ఎప్పుడు మనకు భారం కాదు, మీకు హ్యాండిక్యాప్ ఏమన్నా మీ బాడీకే కానీ మనసుకు కాదు, కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆనాడు మాట ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఈరోజు